నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరువు అనే మాట రాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సరైన వినియోగంతో రాష్ట్రంలో 700 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. 10 ఏళ్లలో 439 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తీసుకువచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కుప్పం ప్రాంతానికి నీళ్లు తరలించి జలహారతి ఇవ్వడంతో తన జన్మ సార్థకమైంది అని అన్నారు. శ్రీశైలంలో నిల్వ చేసిన నీళ్లు సీమ, హంద్రీనీవా, గాలేరు నగరికి, మల్యాల నుంచి కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా జలాలు తరలించామని సీఎం చంద్రబాబు అన్నారు. పులివెందుల్లోని చెరువులకు నీళ్లందించామని, హంద్రీనీవా ప్రాజెక్టుపై ఇప్పటి వరకు 13,000 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. దీని ద్వారా 40 టీఎంసీల నీళ్లు తరలించగలుగుతున్నాము అని చెప్పారు. హంద్రీనీవా మార్గంలో 6 రిజర్వాయర్లు పూర్తి చేశామని అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టులో దెబ్బతిన్న 33 గేట్ల మరమ్మతులు చేశామని, శ్రీశైలం స్పిల్వే రక్షణకు 204 కోట్లతో టెండర్లు పిలిచామని అన్నారు. సోమశిల ప్రాజెక్టు మరమ్మతులు వచ్చే సీజన్ కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు తెలియజేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని పరిధిలో 343 ఎకరాలకు సంబంధించి గతంలో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి చట్టాలను సవరిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఏపీ శాసనమండలిలో వైసీపీ ఆందోళనకు దిగింది. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. పోడియం దగ్గరకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఏసీ సమావేశంలో చర్చిద్దామని మండలి చైర్మన్ చెప్పినా వినకుండా ఆందోళన చేపట్టారు. దీంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఏపీ అసెంబ్లీలో ప్లాస్టిక్ నివారణపై చర్చలో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్లాస్టిక్ నివారణపై హీరోలతో యాడ్స్ చేయించాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని, సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ ను నిషేధించండి అని జనసేన సైనికులు చెప్పాలని పవన్ కళ్యాణ్ కు రఘురామ సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నుడా అంటే లెక్క లేకుండా పోయిందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. జిల్లాలో 437 అక్రమ లేఅవుట్లు ఉన్నాయని, నోటీసులు ఇచ్చినా వారిలో చలనం లేదు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీ సెక్రటరీలు వెంచురల్ యజమానుల వద్ద మామూళ్లు తీసుకుంటున్నారు అని, యజమానులు ఎవరో తెలియదు అని చెప్తున్నారని మండిపడ్డారు. ఏడాది అక్టోబర్ 23వ తేదీలోపు రాయితీల్లో ఆ ఎల్ఆర్ఎస్ చేయించుకునే అవకాశం ఉంది అన్నారు. ఇక 414 లేఅవుట్ల యజమానులు ముందుకు రావడం లేదు అని చెప్పారు. ఓవైపు హెచ్చరిస్తున్నా మరోవైపు అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు అని అన్నారు. ఎల్ఆర్ఎస్ కి దరఖాస్తు చేసుకోకుంటే తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో చలో నంద్యాల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే మెడికల్ కాలేజీలో పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు 30 యాక్ట్ను నంద్యాలలో అమలు చేస్తున్నారు. నంద్యాలలో ఎటువంటి ర్యాలీలు, ధర్నాలకు పర్మిషన్ లేదని పోలీసులు తెలియజేశారు. ఇక చలో నంద్యాల ప్రోగ్రాంకు వెళ్తున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతుందని జనసేన నేత అమ్మిశెట్టి వాసు తెలియజేశారు. వైసీపీ కనుమరుగైపోతుంది అనే ఏదొక అంశాన్ని వివాదం చేయడం వారికి అలవాటుగా మారింది అని వాసు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన జెండా ద్వారా ఎదిగిన పోతిన మహేష్ అనే వ్యక్తి ప్యాకేజీల కోసం పార్టీని తాకట్టు పెట్టి ఇప్పుడు వైసీపీలో చేరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేవినేని అవినాష్ వల్ల రౌడీయిజం పెరుగుతుంది అన్న మహేష్ ఇప్పుడు అదే అవినాష్ పంచన చేరి నోటికొచ్చినట్లు కూటమి పార్టీ నేతలను విమర్శిస్తున్నారని అన్నారు. ప్రజలకు చేసిందేమీ లేదు కాబట్టే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని అమ్మిశెట్టి వాసుదేవ్ ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరి దగ్గర తాము అభివృద్ధి చేస్తున్న గనిలో త్వరలో పసిటి ఉత్పత్తిని ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ తెలియజేసింది. పర్యావరణ అనుమతులు వచ్చాయని, ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా డీజీఎంఎల్ నిలవనుంది. ఏటా 750 నుంచి 1000 కేజీల గోల్డ్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. విశాఖలో ఇండియన్ మారిటైమ్ వీక్ లో పోర్ట్ ఖాన్ 2025 ప్రమోషన్ విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఆంగముత్తు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పోర్ట్ల నుంచి 100 మంది వరకు పాల్గొంటున్నారు. అక్టోబర్ 27 నుండి 31 వరకు ముంబైలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా
విశాఖపట్నం పోర్టు నుండి కూడా స్టేక్ హోల్డర్స్ భాగస్వామ్యం కావాలి అన్నారు. ఈ రంగంలో ఉన్న అవకాశాల ద్వారా ఉపాధి పెరుగుతుంది అని చెప్పారు. అలాగే మారిటైమ్ రంగంలో గ్లోబల్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ భాగస్వామ్యం కావడం మరింతగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది అన్నారు. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు జరపడం కష్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్నారు. న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్కు ఇచ్చిన 90 రోజుల గడువుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామని అన్నారు. హైకోర్టును ఆశ్రయించడంపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తామని తెలిపారు. వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుపై పనులపై మంత్రి ఆరా తీశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కు హాస్టల్ సదుపాయం కూడా ఎక్కడే ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సనత్ నగర్ టీమ్స్ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలి అని చెప్పారు. ఇక ఆసుపత్రి ప్రారంభించిన నాటి నుంచే ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా అవసరమైన ఎక్విప్మెంట్, ఫర్నిచర్ అన్ని ముందే సమకూర్చుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించుకోవాలి అని చెప్పారు. ఇక వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మొక్కుబడిగా కాకుండా అంతర్జాతీయ స్టేడియంలో ప్రొఫెషనల్ క్రికెటర్స్ ఆడే పిచ్ల మీద టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 9, 10 తేదీల్లో నగరంలోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించనున్న ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ జెర్సీతో పాటు ట్రోఫీని మంత్రి ఉత్తమ్ ఆవిష్కరించారు. తనకు కూడా క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, అప్పట్లో బాగా ఆడేవాడిని అని, ఫిట్నెస్ కారణాలతో ఇప్పుడు క్రికెట్ ఆడడం లేదని మంత్రి అన్నారు. ఇక సామాజిక చైతన్యం కోసం ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. గత ప్రభుత్వం విద్యను విస్మరించింది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక ప్రైవేటు విద్యా సంస్థల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. దూరదృష్టి లేకుండా గత ప్రభుత్వం రాష్ట్రానికి అప్పుల పాలు చేసింది అన్నారు. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేటు టీచర్స్ కు హెల్త్ కార్డ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ట్రోస్మా ఆధ్వర్యంలో గురు పూజోత్సవం కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకువచ్చామని, త్వరలోనే తెలంగాణ యూనివర్సిటీకి వ్యవసాయ కళాశాల తీసుకువస్తామని తెలిపారు. పవన్ మోటార్స్ లో న్యూ మారుతి సుజుకి విక్టోరియస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. మారుతి సుజుకి తన కొత్త విక్టోరియస్ కార్ను హైదరాబాద్ శేర్లింగంపల్లిలోని పవన్ మోటార్స్ షోరూంలో ఆవిష్కరించింది. ఇక హైబ్రిడ్ మోడల్ 28 కిలోమీటర్ల మైలేజీ, ఆధునిక భద్రతా ఫీచర్లు, 5 స్టార్ భారత్ CAP రేటింగ్ అందిస్తోంది. ఇక మారుతి కారు అంటే ఒక ట్రెండ్ అని, ఇండియాలో చాలా మంది వాడే కారు మారుతి అని మంత్రి అన్నారు. ఇప్పుడు పవన్ మోటార్స్ కొత్త మారుతి విక్టోరియస్ కారును తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు. మధ్యతరగతి వారికి కూడా ఈ కారును అందుబాటు ధరల్లో తీసుకువచ్చినందుకు వారిని అభినందిస్తున్నాను అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ ఉప్పల్లో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ జన్మదినం నుండి మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది అని రామచంద్రరావు తెలియజేశారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇలాంటి శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని రామచంద్రరావు తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా సింగోటం గోపాల్ దిన్నే లింక్ కెనాల్ కాలువ పనులు వేగవంతం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగేందర్ గౌడ్ తెలియజేశారు. ఇక ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన నీళ్లన్నీ వృధాగా పోతున్నాయని అన్నారు. ఇక సింగోటంలోని శ్రీవారి సముద్ర రిజర్వాయర్ను బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర బృందం పరిశీలించింది. లింక్ కెనాల్ పనులు వేగవంతం చేయాలని, పుష్కలంగా నీళ్లున్న ప్రభుత్వాలు అలసత్వం వల్ల నీళ్లని సముద్రంలో కలుస్తున్నాయి అని యుగేందర్ గౌడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లింక్ కెనాల్ పూర్తయితే 35,000 ఎకరాల సాగునీరు అందుతుంది అన్నారు. వెంటనే లింక్ కెనాల్ పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గగన్ మహల్ వద్ద ఉన్న నాలా పరిస్థితులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అపార్ట్మెంట్ రోడ్డులో వరద నీరు పేరుకుపోయి అపార్ట్మెంట్లోకి చేరాయి. దీంతో నాలా నుంచి రివర్స్ రావడంతో సమస్య ఏర్పడింది అని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ రంగనాథ్ స్వయంగా ప్రదేశాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రోటోకాల్ వివాదం రేగింది. ఇక స్థానిక గురుకుల స్కూల్లో ఏర్పాటు చేసిన బోధనా సామగ్రి జిల్లా స్థాయి మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనగా మేళాకు సంబంధించిన ఫ్లెక్సీని చించివేశారు. ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని విద్యాశాఖ అధికారితో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమానికి ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ చేయడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్లో ఓటీపీ, డిపిఈ విధానాలను రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఓటీపీ విధానం కారణంగా కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2-3 రోజులైనా ఓటీపీ మెసేజ్ రాకపోవడం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయని తెలిపారు. ఇక ఈ విధానాన్ని రద్దు చేసే వరకు ఆందోళన విరమించేది లేదు అని లేఖర్లు తెలియజెప్పారు. భూములు రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కార్డు ఫ్రేమ్ 2.0 యాప్లో లోపాలను సరిదిద్దాలని కోరుతూ విశాఖ జిల్లా చిన్న ముసిడివాడలో డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్ చేపట్టారు. రైటర్లు విధులు బహిష్కరించి నిరసన చేపట్టడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ కారణంగా సాంకేతిక లోపాల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలు ఓటీపీ చెప్పేందుకు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సాంకేతిక లోపాలను సరిచేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా కడతాల్లో భూ నిర్వాసితుల నిరాహార దీక్ష కొనసాగుతుంది. బీదర్ నుంచి మహేశ్వరం వరకు చేపడుతున్న హైటెన్షన్ విద్యుత్ అలైన్మెంట్ను మార్చాలి అంటూ చేపట్టిన నిరసన 11వ రోజుకు చేరింది. ఇక బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి రాఘవేందర్ కూడా దీక్షలో పాల్గొన్నారు. ప్రాజెక్టు పేరుతో రైతుల పంట పొలాలను ఆక్రమిస్తున్నారని, రైతులు ఆవేదనకు కారణమవుతున్నారని క్రాంతి దళ రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ తెలియజేశారు. ఈ అలైన్మెంట్ మార్చుకుంటే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని దుబ్బతండా వద్ద నిర్మించిన 290 డబుల్ బెడ్రూమ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయించాలి అంటూ బతుకమ్మలతో మహిళలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం మండల శాఖ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అర్హులైన లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బతుకమ్మ ఆటపాటలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఎమ్మెల్యే అధికారులు వెంటనే స్పందించకపోతే దసరా రోజు ఇళ్లలోకి వెళ్తామని చెప్పారు. ఇదిలా ఉంటే ఇల్లు కేటాయించకుండా ఎవరైనా ఇళ్లలోకి ప్రవేశిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి అని ఎంఆర్ఓ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణంలోని 1వ నెంబర్ స్టాల్ ఖాళీ వ్యవహారంలో వివాదం తలెత్తింది. ఆర్టీసీ అధికారులు షాపు యజమానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. షాపు టెండర్ సమయం ముగిసినా షాపు ఖాళీ చేయకుండా యజమాని ఆర్టీసీపై కోర్టులో కేసు వేశాడు. ఇక దీంతో విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు పలుమార్లు షాపు యజమానికి నోటీసులు జారీ చేశారు. ఎంతకీ షాపు ఖాళీ చేయకపోవడంతో ఆర్టీసీ అధికారులు తాళం వేసిన షాపును తెరిచి అందులోని సామాన్లను కార్గో బస్సులో పెట్టారు. అధికారుల తీరుపై షాపు యజమాని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆర్డర్తోనే షాపును ఖాళీ చేశామని ఆర్టీసీ డీఎం స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాన్ని సిఆర్ఆర్ వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మికులు డంపర్లను ఆపి ఓసీలో ధర్నా చేపట్టారు. ఇక గత 3 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని వెంటనే వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. దసరా పండుగ నాటికి కూడా తమకు తినడానికి రేషన్ బియ్యం కూడా లేవని, కుటుంబ పోషణ కష్టమవుతోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఓసీలో ఒక్క డంపర్ కూడా తిరగనివ్వము అని హెచ్చరించారు. కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో పులివెందుల మెడికల్ కళాశాలలో ధర్నా నిర్వహించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు, వైద్య విద్య అందించాలి అనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తోంది అని ఆరోపించారు. పేదల పట్ల అంతా చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి 2019 బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ఎందుకు తీసుకురాలేకపోయింది అని ప్రశ్నించారు. ఇక మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విరమించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్వకేట్స్ పై దాడికి నిరసనగా ఎల్బీ నగర్ రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో అడ్వకేట్స్ పై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అడ్వకేట్స్ రక్షణ చట్టాన్ని అమలు చేయాలి అని తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ల అధ్యక్షుడు కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితుల తరపున న్యాయవాదులు హనుమాన్ నాయక్, అనిల్ కుమార్ మంచల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లగా నిందితుడు భార్య, బంధువులు వారిపై దాడి చేశారు. వారిద్దరూ నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆశ్రయించారు. న్యాయవాదులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాలో ఉల్లి ధరలు పతనం కావడంతో రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే క్వింటా ఉల్లికి మద్దతు ధర 1,200 రూపాయలు చెల్లించి ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా సేకరించిన ప్రభుత్వం నిన్న కర్నూలు మార్కెట్లో వేలంపాట నిర్వహించింది. కనిష్టంగా క్వింటా ఉల్లి 50 రూపాయలకు కొనుగోలు చేయగా గరిష్టంగా క్వింటా 400 రూపాయలు పలికింది. ఎక్కువ శాతం 100 రూపాయల లోపే కొనుగోలు చేశారు. బహిరంగ వేలంలో పాల్గొన్న వ్యాపారులు ముందే కుమ్మక్కై ఇలా అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ ఉత్సవ విజయాన్ని ఆకాంక్షిస్తూ గాంధీ మున్సిపల్ స్కూల్ ఆవరణంలో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. గాంధీ మున్సిపల్ స్కూల్ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ జరగబోతోంది అని, దసరా ఉత్సవాల కోసం నగరానికి వచ్చే భక్తులు, సందర్శకుల కోసం అనేక వినోద కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ నాయకులు చరణ్ యాదవ్ తెలియజేశారు. గత 12 ఏళ్లుగా నిలిచిపోయిన ఎగ్జిబిషన్ను కూడా ఈ విజయవాడ ఉత్సవ్లో పునరుద్ధరిస్తామని, ఈ ఉత్సవ్ను విజయవంతం చేద్దామని అన్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. అన్ని విభాగాల అధికారులతో బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ధ్వజారోహణం రోజు సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ స్వామివారి 252 గంధ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో గంధమహల్ నుండి గంధమును కలిపి దర్గా పీఠాధిపతుల్లో ఒకరైన ఫయాజ్ గంధ కలశమును తీసుకుని మేళతాళాల నడుమ దర్గాకు తీసుకువచ్చారు. దర్గాలోని హజరత్ ఖాజా నాయబ్ రసూల్ స్వామివారు అమ్మజాన్ సమాధులను గంధమును పూసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థన అనంతరం గంధమును ఇక్కడికి వచ్చిన అశేష భక్త జనానికి పంచారు. ఇక ఈ గంధ మహోత్సవానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ నుండి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలోని శ్రీ మస్తాన్ వలీ దర్గాలో వైభవంగా గంధ మహోత్సవం నిర్వహించారు. ఇక కసుమూరు మస్తాన్ వలీ 248 గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దర్గాతో పాటు ప్రాంగణాన్ని పూలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. గంధం గ్రామోత్సవం తెల్లవారుజామున దర్గాకు చేరింది. సంగీత మాంత్రికుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ దర్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయనతో పాటు కడప పీఠాధిపతులు ఆరిఫ్ ఉల్లా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని జూనియర్ కళాశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను బీసీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ పోటీలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రకాష్ రావు ఆకాంక్షించారు. సత్యసాయి జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుట్టపర్తి నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి కురిసిన వర్షాలకు చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కోవెలగుట్లపల్లి, రాయలవారిపల్లి బ్రిడ్జిలపై వరద నీరు ప్రవహిస్తోంది. కొత్త చెరువు మండలంలో చెర్ల చెరువు పూర్తిగా నిండుకొని ఆలుగు పారుతోంది. ఇక చిత్రావతి నది ఉధృతితో చిలమత్తూరు మండలం సోమగట్ట, బలగలపల్లి, చాగలేరు, మరసలపల్లితో సహా కొడిగొండ, గోడూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. చిత్రావతి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా సత్యసాయి జిల్లా తనకకల్లు మండలంలో పలు గ్రామాల్లో చెరువులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎద్దులవారిపల్లి, మార్పూరి వండ్లపల్లి చెరువులు నిండి అలుగుపారుతున్నాయి. వర్షం నీరంతా రోడ్లపై ప్రవహిస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. దాంతో రోడ్డుకి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి అంటూ అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర జలపాతం వద్ద రివర్ రాఫ్టింగ్ పోటీలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఔత్సాహికులు జలపాతం కింది భాగంలో రాఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పొచ్చెర జలపాతం నుంచి కడెం వాగు ఎగువ ప్రాంతం వరకు దాదాపుగా 6 కిలోమీటర్ల మేర జల ప్రవాహం ఉంటుంది. ఇక ఈ క్రమంలో పొచ్చెరను
పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు జలపాతం దిగువ ప్రాంతంలో బోటింగ్ నిర్వహించారు. ట్రయల్ రన్ను ఔత్సాహికులు ఎంతో సాహసంతో విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే అధికారికంగా పోటీలు ఏర్పాటు చేయడానికి అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్ కలకలం రేపింది. కువైట్ నుంచి ఐరన్ బాక్స్ లో తరలిస్తున్న 3.36 కోట్ల రూపాయల విలువైన 3.38 కేజీల బంగారాన్ని DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్ట్ లో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న 3 ప్రయాణికుల లగేజీను అధికారులు తనిఖీలు చేశారు. వారి బ్యాగ్లోని ఇస్త్రీ పెట్టెలో బంగారాన్ని దాచారు. గోల్డ్ బిస్కెట్లను ముక్కలు ముక్కలుగా చేసి ఇస్త్రీ పెట్టెలో విడిభాగాల్లా ఉంచారు. ఇక గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ వెహికల్ హ్యాండ్ ఓవర్ మేళాను నిర్వహించారు. ఇక విశాఖ నగర పరిధిలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో దొరికి వదిలేసిన వాహనాలు, డాక్యుమెంట్స్ లేకుండా పట్టుకున్న సుమారు 326 వాహనాలను నగర పోలీస్ కమిషనర్ బాక్షి యజమానులకు అందజేశారు. కోర్టు ద్వారా ప్రత్యేక అనుమతి తీసుకుని అప్పగిస్తున్నామని, గతంలో ఇప్పటికే 2 సార్లు ఇలాంటి మేళాలు నిర్వహించామని తెలియజేశారు. ప్రతి స్టేషన్లో ఇలాంటి వాహనాలు కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయని, అందుకే వాటిని ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బాక్షి తెలియజేశారు. ఎర్రచందనం స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు సినీ ఫక్కీలో పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన 17 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌటపల్లి గ్రామం వద్ద వాహనంలో పారిపోతున్న స్మగ్లర్లను చేసి పోలీసులు పట్టుకున్నారు. 2 వాహనాల్లో పారిపోతున్న స్మగ్లర్లను ఇంటెలిజెన్స్ తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో స్మగ్లర్లు బారికేడ్లను ఢీకొట్టారు. బెంగళూరు నుంచి కడప అటవీ ప్రాంతానికి వస్తున్న క్రమంలో పక్కా సమాచారంతో పోలీసులు స్మగ్లర్లను పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అనంతపురం 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. నగర శివార్లోని చీవీ టవర్స్ సమీపంలో బొలేరో వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సి వెంకటేశ్వర్లు తెలియజేశారు. 30 టన్నుల వరకు రేషన్ బియ్యం ఉంటుందని చెప్పారు. రేషన్ బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు. హరికృష్ణ, శ్రీకాంత్ అని ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14న జరిగిన వృద్ధుడు శివయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితురాల్ని అరెస్ట్ చేసి 30 తులాల భారీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 14న విష్ణునగర్లోని నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న శివయ్యను అతని సమీప బంధువు నేనావత్ మంగ గొంతు నిలిమి హత్య చేసింది. అనంతరం అతని ఒంటిపై ఉన్న వెండి ఆభరణాలు దోచుకు వెళ్లింది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాల కార్మికులను అక్రమంగా తీసుకువెళ్తున్న ముఠాను నంద్యాల జీపీఆర్ఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన కొన్ని ఏజెన్సీల ప్రతినిధులు బాల కార్మికులను పలు ప్రాంతాల్లో పనులు చేయించేందుకు తీసుకువెళ్తుండగా ఏహెచ్టీయూ, బీపీఏ, నీట్స్ సంస్థ, ఆర్పీఎఫ్ ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. రైల్లో అనుమానాస్పదంగా కనిపించిన వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. 9 మంది బాల కార్మికులను బెంగళూరులో పలు ప్రాంతాల్లో పనులు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని తీసుకువెళ్తున్నట్లు సమాచారం. 5గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్లను వారి స్వగ్రామాలకు పంపిస్తామని జీపీఆర్ఎస్ఐ కుమారి తెలియజేశారు. కామారెడ్డిలోని గాంధీనగర్లో చైన్ స్నాచింగ్ జరిగింది. అనసూయ అనే మహిళ స్కూల్ నుంచి 2 పిల్లల్ని తీసుకువెళ్తున్న సమయంలో బైక్పై వచ్చిన 2 దుండగులు బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. చైన్ స్నాచింగ్ పై బాధితురాలు కామారెడ్డి పిఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోని హెచ్పీసీఎల్ కంపెనీలో పెను ప్రమాదం తప్పింది. రఫ్ సైట్లో నైట్రోజన్ గ్యాస్ కంప్రెసర్ పేలింది. ఇక మార్నింగ్ షిఫ్ట్ లో బ్లూ షేడ్ వద్ద పేలుడు చోటు చేసుకుంది. కార్మికులు విధుల్లోకి హాజరు కాకముందే పేలుడు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన వెంటనే కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. అమెరికాలో జరిగిన కాల్పుల్లో మహబూబ్ నగర్ కు చెందిన యువకుడు మృతి చెందాడు. మహబూబ్ నగర్ లో ఉంటున్న అజునుద్దీన్ దంపతుల పెద్ద కుమారుడు నిజాముద్దీన్ కాలిఫోర్నియాలోని గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రూమ్మేట్స్ మధ్య జరిగిన గొడవలో ఆయుధాలతో యువకులు పరస్పరం దాడులకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న అమెరికా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నిజాముద్దీన్ మృతి చెందాడు. కుమారుడి మరణ వార్తతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ కుమారుని మృతదేహాన్ని తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీలో ఐఫోన్ 17 కోసం వినియోగదారులు ఎగబడుతున్నారు. సాకేత్ సిటీ వాక్ మాల్లోని యాపిల్ స్టోర్కు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. మరోవైపు ముంబైలోని యాపిల్ స్టోర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యూ లైన్లో తోపులాట జరగడంతో పోలీసులు పరిస్థితిని అదుపులో చేశారు.
అయోధ్యలో సరయూ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నది నీటి మట్టం పెరిగింది. దీంతో పుణ్యస్నానాలకు దిగే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కోల్కతాను భారీ వర్షాలు ముంచెత్తే ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. రష్యాపై ఆంక్షలకు బ్రిటన్ సిద్ధమైందా అంటే అవుననే సమాధానం చెప్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. యూకే పర్యటనను ముగించుకున్న ట్రంప్ ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. EU, నాటో దేశాలు మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయడం గురించి యూకే ప్రధాని వద్ద ప్రస్తావించారు. అయితే మొదట స్టార్మర్ కాస్త ఇబ్బంది పడ్డా తర్వాత అది మంచి విషయం కాదని కూడా అంగీకరించినట్లు ట్రంప్ అన్నారు. అంతేకాదు రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయడంతో సహా ఆ దేశంపై ఆంక్షలు విధించేందుకు స్టార్మర్ అంగీకరించినట్లు ట్రంప్ వెల్లడించారు. రష్యా ఇండోనేషియాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్, కామ్చాట్స్కీ ప్రాంతంలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై 7.8గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు యుఎస్ జియాలజికల్ సర్వే తెలియజేసింది. అనంతరం మరోసారి 5.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇటు ఇండోనేషియాలోనూ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైంది.